शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। అందరికీ నమస్కారం। సత్యదేవ్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం। ఇది నా 96వ వీడియో। ఈ వీడియోలో 21/1/2025 నుంచి ఎండలు అధికమయ్యేదానికి అవకాశం ఉంది సడన్గా। అది ఎట్లా అని చెప్పని గ్రహస్థితి ప్రకారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ప్రస్తుత గోచారంలో కనుక గ్రహస్థితి చూసినట్లయితే కర్కాటక రాశిలో మిథుడు సంచారం చేస్తున్నాడు। 21/1/2025 ఉదయం 10:05 వక్రించి సంచారం చేస్తున్నటువంటి కుజుడు 10:05 కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు। కుంభరాశిలో శని యొక్క సంచారం కొనసాగుతుంది। వృషభంలో గురు యొక్క సంచారం వక్రగతిలో కొనసాగుతుంది। రవి యొక్క సంచారం జనవరి 14వ తేదీ నుంచి మకర రాశిలో సంచారం కొనసాగుతుంది। ఇది గ్రహస్థితి వివరాలు। ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే జనవరి 14 అంటే ఒక వారం రోజుల క్రితం వరకు చలి విపరీతంగా ఉంది। మనకి పగలపూట కూడా చలిగా ఉంది। వాతావరణంలో ఎప్పుడు వేడి వస్తుందా అని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నాం। మరి వాతావరణంలో వేడి రావాలంటే జనవరి 14న మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఉత్తరాయణం సూర్యుడు యొక్క సంచారం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి పయనిస్తాడు కాబట్టి మన భూమికి దగ్గరగా ప్రయాణం ప్రారంభం అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం వాతావరణంలో మార్పు వచ్చి వేడి ఉండడానికి అవకాశం ఉంది। అయితే పూర్తి స్థాయిలో వేడి రాదు। దాని తర్వాత మకర సంక్రమణం తర్వాత రథసప్తమి అని చెప్పని మనకు ఒకటి వస్తుంది। ఆ రథసప్తమి పూర్తి అవ్వాలి, దాటాలి। మహాశివరాత్రి కూడా దాటాలి। మహాశివరాత్రి మాఘమాసంలో వస్తుంది, చివరిలో అమావాస్య ముందు రోజు। అధిక టైం ఉంది। మహాశివరాత్రితోటి చలి శివశివ అంటూ వెళ్ళిపోతుందని చెప్పని మనకు ఒక నానుడి। మరి ఇటువంటి సందర్భంలో మనం వాతావరణంలో వేడి రావాలంటే శివరాత్రి దాకా మనం ఆగాలి, తప్పదు। కానీ ఇప్పుడు అనూహ్యంగా ఏమైందంటే గ్రహస్థితిలో మార్పు వచ్చింది। వెంటనే వేడి కలిగించేటువంటి గ్రహస్థితి మనకి వెంటనే లభ్యం కాబోతుంది। దాని వివరాలు తెలుసుకుందాం। 21/1/2025 ఉదయం 10:05 మిథున రాశిలోకి వక్రించినటువంటి కుజుడు ప్రవేశించడంతో మకర రాశిలో సంచారం చేస్తున్నటువంటి రవిపై అష్టమ దృష్టి పడుతుంది। ఇది పాయింట్। ఇక్కడ వాతావరణంలో వేడి రావడానికి పాయింట్ ఇది। కుజుడు యొక్క దృష్టి రవి మీద పడుతుంది। మొన్నటిదాకా ఏమైంది, కర్కాటక రాశిలో ఉండగా కుజుడు యొక్క అష్టమ దృష్టి శని మీద పడుతుంది, కుంభరాశిలో ఉన్న శని మీద। దాంట్లో ఉండే ఫలితాలు వేరుగా ఉన్నాయి। భూకంపాలు, తుఫాలు చాలా చెప్పుకున్నాం, చాలా జరిగినాయి। ఇప్పుడు మిథున రాశి సంచారంలో ఉండగా అష్టమ దృష్టి మకర రాశి మీద పడుతుంది కాబట్టి కుజుడు అగ్నితత్వ గ్రహం, రవి అగ్నితత్వ గ్రహం। ఒక అగ్నితత్వ గ్రహం పోయి ఇంకొక అగ్నితత్వ గ్రహం మీద దృష్టి పడుతుంది। అక్కడ ఏమైనప్పుడు అంత వేడే, మకర రాశి భూతత్వ రాశి, అంత వేడికే ప్రాధాన్యత కనబడుతోంది। కాబట్టి సడన్గా 21/1/2025 నుంచి ఉదయం 10:05 నుంచి, అంటే ఇవాళ రోజు నుంచే ఉదయం 10:05 నుంచి ఈ కుజుడు మార్గంతో మిథున రాశిలోకి వాతావరణంలో ఆకస్మిక మార్పులు ఏర్పడి వాతావరణంలో వేడి పెరిగేదానికి అవకాశం ఉంది। ఇది ఎప్పటిదాకా ఒక నెల రోజుల పాటు మకర రాశిలో రవి యొక్క సంచారం ఉండేదాకా। మకర రాశిలో రవి మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తాడు 12/2/2025। అప్పటిదాకా వాతావరణంలో వేడి ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది। వేడి పెరుగుతుంది, అగ్ని ప్రమాదాలు కూడా చోటు చూసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి। సో అది చాలా మంచిది। ఎదురు చూస్తున్నటువంటి సమయం మనకి ఇప్పుడే రావడం మనకి చాలా అదృష్టం। ఈ లోపల ఈ రథసప్తమి ఇవన్నీ కూడా గడిచిపోయేదానికి అవకాశం ఉంటుంది। శివరాత్రి కూడా దగ్గర పడుతుంది। దాంతో మనకి ఉష్ణం వేడి బాగా పెరిగేదానికి అవకాశం। ఎప్పుడైతే తగినంత వేడి ఎప్పుడైతే పెరుగుతుందో మనకి శరీరంలో చైతన్యం వస్తుంది। చైతన్యం కావాలి। ఎప్పుడు చలిగా ఉంటే మత్తుగా ఉంటాం, అది ఆపలేదు। మరి జనవరి 14 దాకా చలికే ఎక్కువగా ప్రాధాన్యత, ఎక్కువ అవుతుంది ఆ రోజు దగ్గర పడే కొద్దీ। ఆ చలి పోవాలి।
ఆ చలి పోవాలంటే ఇట్లాంటి మార్పులు రావాలి గ్రహస్థితిలో. సంక్రాంతి, మకర సంక్రాంతి, రథసప్తమి, శివరాత్రి, లేకపోతే గ్రహస్థితిలో మార్పు. గ్రహస్థితిలో అనుకోకుండా మార్పు వచ్చింది ఈసారి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 21/1/2025 నుంచి వాతావరణంలో మార్పు చోటు చేసుకొని ఉష్ణ వాతావరణం, వేడి వాతావరణం వచ్చేదానికి అవకాశం ఉంది. ఒక్కదిస్తుంది, ఎండాకాలం వచ్చేసింది అప్పుడే అని చెప్పి అనిపిస్తుంది. అట్లాంటి వాతావరణంలో మార్పులు వచ్చేదానికి అవకాశం ఉంది. అగ్ని ప్రమాదాలు కూడా అక్కడక్కడ చోటు చేసుకునేదానికి అవకాశం ఉంది. ఈ విషయం చెప్పడానికి మీకు నేను ఈ వీడియో చేయడం జరిగింది. 12/2/2025న రవి మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ రవిశని కాంబినేషన్ ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ రవిశని కాంబినేషన్లో కొన్ని విపత్తులు అవి సంభవించేదానికి అవకాశం ఉంది. దాని గురించి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియోని తర్వాత తీసుకుందాం. ఆ వీడియోలో మరిన్ని విషయాలు నేను తెలియజేస్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు మీ యొక్క కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. మీరు నాకు కనుక ఒక స్ఫూర్తి ఇచ్చినట్లయితే మరిన్ని వీడియోలు నేను చేయడానికి అవకాశం ఉంది. కంటిన్యూగా నేను వీడియోలు చేస్తుంటాను, ఎప్పటికప్పుడు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చేస్తుంటాను. మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి, అంతే. అందరికీ ధన్యవాదములు. స్వస్తి.